హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్గా మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టు జైన్గ్రామ్. సో జైన్గ్రామ్ యాప్లో మనము జైన్గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా యాప్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో ఇక్కడ మనం ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్లస్ ఫొటోస్, వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళ ఫొటోస్కి మనం లైక్స్, కామెంట్ చేసినప్పుడల్లా మనకు పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో రీల్స్ చూసిన పాయింట్స్ వస్తుంది. సో ఆ పాయింట్స్ని క్యాష్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మీరు రెఫర్ చేస్తూ కూడా మీరు ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మన జైన్గ్రామ్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ముందు లాగిన్ చేయండి. సో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ చేసిన తర్వాత మనకు లైక్స్, కామెంట్స్ ద్వారా పాయింట్స్ వస్తుంది. అది ఎలా అనేది చెప్తాను. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ మెనూ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు 524 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొన్ని పోస్ట్కి నేను లైక్ చేస్తాను, ఆ పాయింట్స్ అనేది పెరిగితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పాయింట్స్ పెరుగుతుందా లేదా అనేది, అండ్ ఎక్కువ పాయింట్స్ పెరగాలంటే ఏం చేయాలో అనేది కూడా మీకు లాస్ట్ వరకు చెప్తాను. లాస్ట్ వరకు వినండి. సో ఇలా మనము ఏదైతే పోస్ట్ కనిపిస్తుందో వాటిని మనము లైక్స్, కామెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీని ద్వారా మనకి ఏంటంటే పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ పాయింట్స్ని మనము క్యాష్లో కన్వర్ట్ చేసుకోవడం ఎలా అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేర్పిస్తాను మీకు. ఓకే. సో ఇలా నేను ఒక 5-10 పోస్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయగానే ఈ పాయింట్స్ అనేది పెరుగుతుంది చూడండి. ఇప్పుడు 3524 పాయింట్స్ ఉన్నది. సో మన లోగో మీద కానీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మీకు పెరుగుతుంది. సో చూసారా? సో 3524 ఉండే, ఇప్పుడు నేను మీ ముందు లైక్ చేయడం ద్వారా పాయింట్స్ అనేది పెరిగింది. సో ఈ పెరిగిన పాయింట్స్ని మనము క్యాష్లో కన్వర్ట్ చేసుకోవడం ఎలా అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఓకే. కాబట్టి గమనించండి, ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో పాయింట్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది కొన్ని కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్స్లో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. అంటే మన ప్యాకేజెస్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఫ్రీ యూజర్ అనుకోండి, వాళ్ళకు 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, 100 రూపీస్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి 800 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, 1000 ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ. సో అట్లా మనకు 10,000 ప్యాకేజ్ వరకు ఉంటుంది. సో 10,000 ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు 400 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. సో ఇలా మనకు డైలీ లిమిట్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అనేది ఒక పోస్ట్ పెడితే ఒక పాయింట్స్. సో ఈ వ్యూస్ మనం లైక్ చేయలే, కామెంట్ చేయలే, జస్ట్ వ్యూ చేస్తే 1 పాయింట్, లైక్స్, కామెంట్ చేస్తే 1 పాయింట్స్. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. రెఫర్ చేస్తే 10 పాయింట్స్. సో అలా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ 3553 పాయింట్స్ వాల్యూ వచ్చేసి అరౌండ్ ఒక 6 రూపీస్ ఉంటుంది. సో ఈ 6 రూపీస్ మనం క్యాష్లో కన్వర్ట్ చేసుకొని మనము ఇన్కమ్లోకి విత్డ్రాల్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి. సో 1 మినిట్ మనం జస్ట్ ఇప్పుడే మనం లైక్స్, కామెంట్ చేస్తాం కదా. సో ఇలా మనకు పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ పాయింట్స్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్కి లేదంటే ఒక 1 అవర్కి 5-10 మినిట్స్ మీరు లాగిన్ చేస్తే ఇక్కడ మీకు పోస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ అవరు ఇక్కడ మీరు యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి గంటకు ఒక పోస్ట్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి చాలామంది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి పోస్ట్ పెడతా ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హాఫ్ అన్ అవర్కి, 1 అవర్కి మనం లాగిన్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువ పోస్ట్ అంటే లైక్ చేయడానికి మనకు కొత్త పోస్ట్ కనిపిస్తుంది. సో వాటిని మనం లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు పాయింట్స్ పెరుగుతుంది. సో పాయింట్స్ని మనము క్యాష్లోకి ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఇలా మీరు రిఫ్రెష్ చేసినప్పుడల్లా లేకపోతే మీరు వన్స్ లాగిన్ అయినప్పుడల్లా కొత్త పోస్ట్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో వాటిని లైక్ చేయడం ద్వారా మీకు పాయింట్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి పాయింట్స్ని క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి వ్యాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెండ్ మనీ, యాడ్ మనీ ఆప్షన్ వస్తుంది కదా. సో ఇక్కడ పాయింట్స్ అర్నింగ్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి. ఓకే. సో పాయింట్స్ అర్నింగ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇంతకుముందు నేను పాయింట్స్ చూపించాను. సో ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను ఒక 1 రూపీ లేదంటే ఒక 2 రూపీస్ కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో 2 రూపీస్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు పాయింట్స్లో అంతా కూడా మైనస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది నా వ్యాలెట్లో యాడ్ అయిపోయింది చూడండి. ఇంతకుముందు 19 రూపీస్ ఉండే, ఇప్పుడు 2 రూపీస్ యాడ్ అవ్వడం వల్ల మనకు అమౌంట్లో అనేది పెరిగింది, అంటే వ్యాలెట్ పెరిగింది. అండ్ ఇక్కడ 35,000 పాయింట్స్ ఉండే కదా. సో ఇక్కడ పాయింట్స్ అనేది లెస్ అనేది చూడండి, అంటే 600, 1200 పాయింట్స్ అనేది మైనస్ అయిపోయినాయి. సో అట్లా మనము ఈ పాయింట్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ అయిన పాయింట్స్ ఎక్కడికి వస్తున్నాయి, మనకు వ్యాలెట్ ఆప్షన్లో వస్తున్నాయి. సో మరి వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళాలి.
సెట్టింగ్లో కేవైసీ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వెరిఫికేషన్ ఉంటుంది, కేవైసీ వెరిఫికేషన్. సో మీరు క్లిక్ చేయాల్సింది ఏంటంటే కేవైసీ వెరిఫికేషన్. సో ఇక్కడ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫీ డాక్యుమెంట్. ఆల్రెడీ నేను దీనిపైన మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కేవైసీ ఎలా చేయాలనేది వీడియో ఉంది. వన్స్ మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. సో చూసిన తర్వాత ఇక్కడ కేవైసీ వెరిఫై అయిన తర్వాత మీరు రెఫరల్ ద్వారా వచ్చే పాయింట్స్ కానీ, నాన్ వర్కింగ్ పాయింట్స్ కానీ, లేకపోతే మీరు లైక్స్ కామెంట్ ద్వారా వచ్చిన పాయింట్స్ని మీరు వ్యాలెట్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు వ్యాలెట్ నుంచి మీరు డైరెక్ట్ విత్డ్రాల్ పెట్టవచ్చు. సో వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ పెట్టాలంటే మళ్ళీ మీరు వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ముందు పాయింట్స్ కన్వర్ట్ చేసుకోవాలంటే పాయింట్ అర్నింగ్ ఆప్షన్ పైన వెళ్ళి మనం పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు విత్డ్రాల్ పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర 19,000 రూపీస్ ఉంది. సో 19,000 నేను విత్డ్రాల్ పెట్టాలంటే సో ఇక్కడ మీరు వ్యాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు నార్మల్ ఆప్షన్ కర్సర్ అనేది దీనిపైన ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ సైడ్ ట్యాప్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు మినిమం 100 అబో ఎంత ఉన్న మీ వ్యాలెట్లో నుంచి మీరు విత్డ్రాల్ అనేది పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 రూపీస్ క్లిక్ చేసి నేను ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్ అంటే మీ పేరు, సో ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, సో నెక్స్ట్ కాలంలో మీ బ్యాంక్ నేము, తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ప్లస్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది క్లిక్ చేసి మేక్ విత్డ్రాల్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఉన్నా లేకున్నా ఫ్రీగా కూడా మీరు జైనింగ్రామ్లో జాయిన్ చేసి రోజు లైక్స్, షేర్స్, కామెంట్స్ ద్వారా మీరు ఎక్కువ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ పాయింట్స్కి ఎక్కువ ఇన్కమ్ ప్లస్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఎక్కువ తీసుకోవాలంటే మీరు ఈ విధంగామైన ఆప్షన్స్ని మీరు ఎంచుకోవచ్చు. కాబట్టి ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నేను ఒకసారి ఆ పాయింట్స్ చూపించేసి ఈ సెషన్ అనేది ఈరోజు ఎండ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రీ యూజర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ ప్లస్ వీళ్ళకు డైలీ 10 రూపీస్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ పాయింట్స్ అనేది బేస్డ్ ఆన్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ మీద కొంచెం వేరియేషన్ అనేది అప్స్ అండ్ డౌన్ ఉండొచ్చు. అది గిట్ట ఎప్పుడు పడితే అప్పుడు కాదు, డిపెండ్స్, ర్యాండమ్గా కొన్నిసార్లు జరగవచ్చు. సో నెక్స్ట్ జైనిగ్రామ్ సిటిజన్ అనేది ఎవరైతే 100 రూపీస్ ప్యాకేజ్ 100 ప్లస్ జిఎస్టీ ఉంటుంది 118 రూపీస్. సో దీంతో జాయిన్ అయిన వారికి ఏంటంటే 800 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అండ్ 100 రూపీస్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి డైలీ మీరు లైక్స్, షేర్స్ ప్లస్ రీల్స్ చూడడం ద్వారా డైలీ 25 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జైనిగ్రామ్ ప్రొఫెషనల్ ఉంటుంది 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. వీళ్ళకు 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అండ్ వీళ్ళకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 50 రూపీస్ దాకా ఎవ్రీడే లైక్స్, కామెంట్స్, రీల్స్ చూస్తూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సెల్ఫ్ ఇన్కమ్ అంటే మీరు టీమ్ చేసినా చేయకుండా ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ జైనిగ్రామ్ విఐపి ఉంటుంది 2500 ప్లస్ జిఎస్టీ. సో వీళ్ళకు 550 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది అండ్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 60 రూపీస్ వస్తుంది. తర్వాత జైనిగ్రామ్ వివిఐపి ఉంటుంది 5000 ప్లస్ జిఎస్టీ. సో వీళ్ళకు 500 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది అండ్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 70 రూపీస్ వస్తుంది. అండ్ జైనిగ్రామర్ అనేసి లాస్ట్ ప్యాకేజ్ 10,000 ప్యాకేజ్ ఉంటుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 10,000 ప్యాకేజ్తో జాయిన్ అయితే హెవీ ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ చాలా తక్కువ పాయింట్స్కి మనకు 1 రూపీ అంటే 400 పాయింట్స్కి 1 రూపీ వస్తుంది అండ్ ఇక్కడ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే మనమే లైక్స్, కామెంట్స్, షేర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనం ఫొటోస్, వీడియోస్ మనం అప్లోడ్ చేస్తే మన ఫొటోస్కి ఎవరైనా లైక్స్, కామెంట్ చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. జస్ట్ మనం ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేసి మన వరకు మనం చేసుకున్న పాయింట్స్ మీద ఇన్కమ్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 10,000 ప్యాకేజ్ తీసుకుంటే 400 పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు డైలీ నాన్ వర్కింగ్ ఇన్కమ్గా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి ఏంటంటే డైలీ 10 రూపీస్ నుంచి 100 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ మీ టీమ్ చేసినా చేయకుండా ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ టీమ్ చేస్తే మీరు ఏ ప్యాకేజ్ అయినా రెఫర్ చేయండి, డైరెక్ట్ స్పాన్సర్ 25 రూపీస్ 25% వస్తుంది. అంటే 100 రూపీస్ ప్యాకేజ్తో అయితే 25 రూపీస్, 10,000 ప్యాకేజ్తో అయితే 2,500. అట్లా మీరు ఏ ప్యాకేజ్ని బేస్ చేసుకుని ఆ ప్యాకేజ్ 25%. నెక్స్ట్ మనకి 8 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి 2nd లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు 5% వస్తుంది. ప్లస్ మన ఏ ప్యాకేజ్తో వచ్చినా మనము నాన్ వర్కింగ్ ఆటోపుల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతాము. సో ఆటోపుల్ ఇన్కమ్ అనేది మనకు 5 lakhs రూపీస్ ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది అండ్ 8 lakhs రివార్డ్ అంటే టోటల్ 13 lakhs రూపీస్ రివార్డ్ వస్తుంది. అండ్ కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏ ప్యాకేజ్తో జాయిన్ అయినా నో ప్రాబ్లము. సో మనం ఎప్పుడైతే 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తామో అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 5% ఇన్కమ్ వస్తుంది. ప్లస్ అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్యాకేజ్ని ఒకసారి చూసుకొని మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం రోజు ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియా మనం రోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతూ ఉంటాము. సో అక్కడ నుంచి మనకు ఒక సింగిల్ పైసా